ఏపీలో పూర్తి ఎన్నికల షెడ్యూల్ అయితే ఒకసారి తెలుసుకుందాము. మే 13న పోలింగు. ఇక కౌంటింగ్ తేదీ కూడా ప్రకటించారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైపోయింది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లు, అలాగే ఇక మ్యాజిక్ ఫిగర్ 88 వస్తే, ఎవరికైతే 88 వస్తుందో వాళ్ళైతే ప్రభుత్వాన్ని స్టార్ట్ చేయొచ్చు. ఇక పోలింగ్ తేదీ వచ్చేటప్పటికి మే 13, 2024 సోమవారం పోలింగ్ తేదీ అయితే అవుతుంది. ఇక జూన్ 4న కౌంటింగ్ తేదీ అయితే ఇచ్చారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగర మొదలైంది. ఇక ఏపీలో పూర్తి ఎన్నికల షెడ్యూల్ అయితే ఒకసారి తెలుసుకుందాం. లోక్సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎలక్షన్ కమిషన్. ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అలాగే సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్తో పాటు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేసింది ఈ సిఈసి. అలాగే దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలు కూడా ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇక ఏపీ షెడ్యూల్ చూస్తే ఏప్రిల్ 18న ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్, ఏప్రిల్ 25న నామినేషన్ల స్వీకరణకు తుది గడువు, ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు. ఇక ఆంధ్రప్రదేశ్లో మే 13న ఎన్నికలు, జూన్ 4న ఓట్ల లెక్కింపు. ఇక ఆంధ్రప్రదేశ్లో 175 సీట్లకు అసెంబ్లీ సీట్లకు 25 లోక్సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ ఎన్నికలను 7 దశల్లో నిర్వహించనుండగా ఏపీలో ఎన్నికలు 4 విడతల్లో నిర్వహించనున్నట్లు సిఈసి తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో మే 13వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అదే సమయంలో జూన్ 4వ తేదీన కౌంటింగ్ ఉంటుందని సిఈసి తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఎన్నికల షెడ్యూల్ వివరించింది. ఈసీ షెడ్యూల్ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఇక ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చేసినట్టే అని చెప్తున్నారు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, అనౌన్స్మెంట్ 16 మార్చి 16న అయితే రోజు అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 18న అయితే కనుక నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఇక లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ వచ్చి ఏప్రిల్ 25. ఇక నామినేషన్స్ అన్నీ కూడా పరిశీలించేది ఏప్రిల్ 26వ తారీఖున పరిశీలిస్తారు. ఎవరైనా నామినేషన్ విత్డ్రాల్ చేసుకోవాలంటే 29 వరకు గడువు ఉంటుంది. ఇక మే 13న పోలింగ్ డేటు, అలాగే కౌంటింగ్ డేట్ వచ్చి జూన్ 4న అయితే ఇవ్వడం జరిగింది. ఇక మొత్తం ఎలక్షన్స్ జూన్ 6న అయితే కంప్లీట్ అయిపోతాయి. కాగా 2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు గాను 151 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ఇక టీడీపీ 23 స్థానాలు గెలుచుకోగా జనసేన 1 స్థానంలో గెలుపొందింది. గత 2019 లోక్సభ ఎన్నికల్లో ఏపీలోని 25 స్థానాల్లో 22 సీట్లను వైఎస్ఆర్సీపీ గెలుచుకోగా టీడీపీ 3 స్థానాల్లో విజయం సాధించింది.